నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. దేశంలో ఉన్న వాహనదారులకు మరో పిడుగులాంటి వార్త అందింది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్న ఈ క్రమంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ను ఇచ్చింది. ఎందుకంటే ఇకపై నేషనల్ హైవేలు ఎక్స్ప్రెస్ హైవేలపై వెళ్లడం మరింత ఖరీదుగా మారుతుంది. అనగా టోల్ ట్యాక్సీల ఛార్జీలను భారీగా పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇప్పటి నుంచి ఈ ఛార్జీల పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు ఓ బిగ్ షాక్ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్ ప్లాజాలో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ టోల్ గేట్ ఛార్జీలు జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇకపోతే ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తారీఖున ఈ రుసుములు పెరుగుతాయి. అయితే రోడ్ల నిర్వహణకు ఈ ఛార్జీలను పెంచుతారు. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. ఈ క్రమంలోనే టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIను ఆదేశించింది. కాగా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా చివరి విడత జూన్ 1వ తారీఖున ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఈ టోల్ ఛార్జీల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఏ మేరకు టోల్ ప్లాజాల నిర్వాహకులు NHAI ఉత్తర్వులను జారీ చేసింది. పైగా ఈ టోల్ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉంటుంది. ఇక హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతపల్లి మండలం, కోర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే అక్కడ కార్లు, వ్యాన్లకు ఓవైపు ప్రయాణానికి 5 రూపాయలు, రాను పోను కలిపి 10 రూపాయలు, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒకవైపు 10 రూపాయలు, ఇరువైపులా అయితే 20 రూపాయలు ఉంటుంది. అదే విధంగా బస్సు, ట్రక్కులకు 25 రూపాయలు, 35 రూపాయలు, భారీ రవాణా వాహనాలకు అయితే 35 రూపాయలు, 50 రూపాయల చొప్పున పెంచారు. కాకపోతే 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలలో 25% మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ను కూడా పెంచారు. ఆ పాస్లను 330 నుంచి 340కి పెంచారు. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.